మాది అథెంటికేట్ కాబట్టి ఎవరైతే ఎవరు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఏం జరిగిందో అవన్నీ కూడా సభ్య సమాజానికి అందరికీ తెలుసు అధ్యక్ష. అది పక్కన పెడితే ఇప్పుడు జగన్ గారు ₹1 కోటి ఇచ్చారు, అది ఖర్చు పెట్టి నేనే ఆ ₹1 కోటికి నేనే బాధ్యత అధ్యక్ష. నా చేతులతోనే నేనే మానిటరింగ్ చేసి పాలు నీళ్లు దాంతో పాటు ఎవరైతే దినుసులు ఉన్నాయో ఆ దినుసులు కూడా ఒక నిమిషం ఆ దినుసులు కూడా నా అధ్యక్షతనే అవి కొని బాధ్యతకు వచ్చి నేను నా చేతులతోనే నేనే వెళ్ళి మొత్తం అధ్యక్ష ఒక నిమిషం రండి నా తర్వాత మాట్లాడుతూ ఏదైతే సభ్యుడు వేసిన ప్రశ్న ఏంటి, మీకు వచ్చిన మీ నిధుల్ని ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఇంకా లబ్ధిదారులు ఉన్నారు, ఇంకా దాని విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళు సక్రమంగా అవ్వలేదు, అందులో అక్రమాలు జరిగాయి అన్నారు. మాకు నమ్మకం లేదు కాబట్టే మా ₹1 కోటిని మేము ఎవరైతే నిజమైన విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి అందే ఏర్పడి మేము చేసుకున్నాం. మాకు మీ మీద నమ్మకం లేదు కాబట్టి మీరు సక్రమంగా దాన్ని నిలబెట్టారు కాబట్టి దయచేసి మేమిచ్చిన మా పార్టీ నుంచి ఇచ్చిన సాయాన్ని మీరు ప్రశ్నించి ఈ రకంగా కోతులకి మేము కొవ్వొత్తి అగ్గిపెట్టికి ఇచ్చామని చెప్పలేదే. మేము ఇచ్చింది కొవ్వొత్తి అగ్గిపెట్టికి ఇవ్వలేదు. మేము ఇచ్చింది పాలకి నీళ్ళకి దాంతో పాటు నిత్యావసర సరుకులు వాటికి బిల్లులతో సహా ఇమ్మంటే నా దగ్గర బిల్లు ఉంటే బిల్లు కూడా పంపిస్తాను చూసుకోండి. రెవెన్యూ మినిస్టర్